ప్రతి సండే నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి ఈ వెజ్ కాంబినేషన్ రెసిపీ ట్రై చేయాల్సిందే. ఇంట్లో ఉన్న కొన్ని వెజిటేబుల్స్తో సింపుల్గా వెజ్ పులావ్, అందులోకి బేబీ పొటాటోస్తో అదిరిపోయే దమ్ ఆలూ కర్రీ రెండు కలిపి తింటే సండే రోజు 2 గంటల పాటు స్లీప్ వేయటం ఖాయం. మరి ఇంకెందుకు లేటు, రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా దమ్ ఆలూ కర్రీ కోసం కొన్ని బేబీ పొటాటోస్ని కుక్కర్లోకి తీసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి అందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారేలోపు గ్రేవీ రెడీ చేసుకుందాం. దానికోసం 5 నుంచి 6 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని వాటర్మిలన్ సీడ్స్, లవంగాలు, మిరియాలు, చెక్క, కొంచెం గసగసాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ కూడా వేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న మసాలాలు కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ముక్కల్ని మెత్తపడేదాకా బాగా మగ్గనివ్వాలి. ముక్కలు మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టాలి. కుక్కర్ చల్లారిన తర్వాత బేబీ పొటాటోస్ ఉడికిపోయాయో లేదో ఇలా నైఫ్తో చెక్ చేసుకోవచ్చు. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి పొటాటోస్కున్న స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. వాటికి మసాలా బాగా పట్టడానికి ఇలా ఒక ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. పేస్ట్ కొంచెం చిక్కబడిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక కాసేపు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. గ్రేవీ అంతా చిక్కబడడానికి 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బేబీ పొటాటోస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం మగ్గడానికి ఇంకో 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. గ్రేవీ మంచి కన్సిస్టెన్సీకి వచ్చాక కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకోవాలి. అంతే, మన దమ్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వెజ్ పులావ్ కోసం ఒక 15 నిమిషాల పాటు 1 కప్పు సోయా చంక్స్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మేము వెజిటేబుల్స్ కోసం క్యారెట్ అండ్ బీన్స్ చిన్నగా చాప్ చేసుకున్నాం. అలాగే 2 గ్లాసుల బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. 2 హీట్ అయిన తర్వాత గరం మసాలాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు, 2 నుంచి 3 ఇలాచీ, కొద్దిగా షాజీరా కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కట్ చేసిన బీన్స్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆ తర్వాత 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించి ముక్కలు మగ్గటానికి కాసేపు మూత పెట్టుకోవాలి. ముక్కలు కొంచెం మగ్గాక సోయా చంక్స్ కూడా వాటర్ పిండేసి యాడ్ చేసుకోవాలి. ముక్కలు ఒక 60% మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మసలటానికి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. రైస్ అంతా ఇలా మంచిగా ఉడికిపోవడానికి ఒక 10 నిమిషాల టైం పడుతుంది. అలాగే ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు రైస్ని కొంచెం సెటిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే గార్నిష్ కోసం కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకోవాలి. అంతే, వేడి వేడి వెజ్ పులావ్, అందులోకి దమ్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకొని తినేయటమే లేట్. మీరు కూడా ఈ కాంబినేషన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.